బ్రేకింగ్ న్యూస్ విజయవాడలో మావోయిస్టుల కలకలం రేగుతోంది. కానూరులోని ఓ భవనంలో మావోయిస్టుల షెల్టర్ ను గుర్తించారు. భారీగా బలగాలు అక్కడ చుట్టుముట్టాయి. 4 మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. మావోయిస్టు సుశీల పోలీసుల అదుపులో ఉన్నట్లు ప్రస్తుతం సమాచారం. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ మనకి అందుబాటులో ఉన్నారు. శివ, విజయవాడలో ఒక భవనంలో మావోయిస్టుల షెల్టర్ ఉంది అని చెప్తున్నారు. వాస్తవాలు ఏ విధంగా ఉన్నాయి? పూర్తి డీటెయిల్స్ చెప్పండి. సౌమ్య, మొత్తం మీద చూసుకుంటే విజయవాడ కానూరు 100 అడుగుల ఆటో నగర్ లో కూడా ఒక నివాసాన్ని పోలీసులు ఉదయించారు. భారీ స్థాయిలో కూడా పోలీసులు అక్కడ మోహరించారు. గన్నవరం, ఇబ్రహీంపట్నం, కానూరు తదితర ప్రాంతాల నుంచి పోలీసులు అక్కడ మోహరించారు. ఒక నివాసంలో కొంతమంది మావోయిస్టులు షెల్టర్ జోన్ గా ఏర్పరచుకున్నట్లు కూడా అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడికి మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో కూడా నివాంత అనే నివాసాన్ని కూడా పోలీసులు చుట్టుముట్టారు. అయితే సుశీల అనే మహిళా మావోయిస్టు ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. వెంటనే ఆమెని అదుపులో తీసుకొని పరమర్శించారు. అయితే కూడా సమాచారం ఉంటుంది. అయితే మావోయిస్టులు అక్కడ నిజంగా ఉన్నారా లేదా దానికి సంబంధించి కూడా పోలీసులు చుట్టూ కనిపిస్తా ఉంది. అయితే విజయవాడ నగరానికి సంబంధించి కూడా గతంలో ఇదే ప్రాంతంలో తీవ్రవాదులు జోన్ గా ఏర్పాటు చేసుకున్నారని చెప్పి ఒకవైపు గతంలో ప్రచారం జరిగింది. పోలీసులు పూర్తి స్థాయిలో కూడా తనిఖీలు కనిపిస్తోంది. ఒకవైపు మావోయిస్టులు ఉన్నారా, టెర్రరిస్టులు ఉన్నారా అనే దానికి సంబంధించి కూడా పోలీసులు అయితే లోతుగా విచారణ చేపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది సౌమ్య. మరొక వైపు అయితే విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఈ స్థాయిలో కూడా పోలీసులు ఒక్కసారిగా తో పాటు ఒక మహిళా మావోయిస్ట్ ని అదుపులో తీసుకున్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో ఒక సంచలనంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. పోలీసు అధికారులు భారీ నిర్వహిస్తున్నారు. కలుసూపు మేరల్లో మీడియాను గానీ మిగిలిన ప్రజలను గానీ ఎవరిని కూడా అనుమతి చేస్తున్న పరిస్థితి అయితే కనిపించట్లేదు సౌమ్య. శివ, మావోయిస్టులు ఎంత కాలంగా ఎంతమంది ఉంటున్నారు అనే విషయాన్ని గురించి ఏమైనా చెప్పారా పోలీసులు? ఈ అంశానికి సంబంధించి పోలీసులు అయితే ఇంతవరకు ఎటువంటి సమాచారాన్ని కూడా ధృవీకరించని పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఎవరున్నారు ఏంటి అనేది అధికారికంగా కొద్దిసేపట్లోనే పోలీసు అధికారులు ప్రకటన చేసే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే పోలీసులు వైపుని సంబంధించి ఉన్నారా లేకపోతే పోలీసులకు సంబంధించి కౌంటర్ ఇంటెలిజెన్స్ అలాగే ఎన్ఐ అధికారులు ఇద్దరు కూడా సంయుక్తంగా అక్కడ ఉన్నట్లు తెలుస్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే అక్కడ మావోయిస్టులతో పాటుగా ఇంకెవరన్నా టెర్రరిస్టులకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అనే దానికి సంబంధించి కూడా లోతుగా విచారణ అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతానికి సుశీల అనే మహిళను అయితే మాత్రం మహిళా మావోయిస్ట్ గా పోలీసులు గుర్తించారు. ఆమెను ప్రస్తుతం అయితే పోలీసులు అదుపులో తీసుకుని పటమట పోలీస్ స్టేషన్ తరలించారు. మరొక 3-4 అక్కడ షెల్టర్ గా తీసుకున్నట్లు తెలుస్తా ఉంది. వారి కోసం కూడా పోలీసులు ఆ బిల్డింగ్ మొత్తాన్ని కూడా ఆధీనంలో తీసుకుని తనిఖీలు సోదాలు నిర్వహిస్తున్నారు సౌమ్య. శివ, ఒకవైపు మనం చూస్తున్నాము మారేడుమిల్లిలో ఒకవైపు ఎన్కౌంటర్ జరిగింది అండ్ అగ్రనేత హిడ్మా మృతి చెందడం జరిగింది. మరోవైపు వీళ్ళు లభ్యమైనటువంటి సంఘటన కనిపిస్తుంది. ఏ విధంగా చూడొచ్చు? ఒకసారిగా మావోయిస్టులపై ఇలాంటి మనము ఎక్స్పెక్ట్ చేయకుండా ఇలాంటివి జరిగినప్పుడు టైంలో ఏం చెప్తారు? అంటే ప్రధానంగా పోలీసులు అయితే సోదాలు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఒకవైపు మారేడుమిల్లిలో భారీ స్థాయిలో కూడా మావోయిస్టులు ఎన్కౌంటర్ జరిగింది. 6 మావోయిస్టులు చనిపోయిన పరిస్థితి కనిపించింది. ఇటువైపు పోలీసులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సోదాలు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇంకొక వైపు ఇక్కడ కూడా మావోయిస్టులు ఉన్నారనే సమాచారం అందుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ప్రధానంగా ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది మావోయిస్టులు ఉన్నారు అనే దానికి సంబంధించి సోదాలు నిర్వహిస్తున్నా కానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు. అయితే ఇక్కడ విజయవాడ లాంటి రాజధాని ప్రాంతంలో మావోయిస్టులకి షెల్టర్ జోన్ గా ఏర్పడటం కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అయితే పోలీసు అధికారులకు సంబంధించి ఇక్కడ ఎంతమంది ఉన్నారు, మావోయిస్టులు ఉన్నారా లేకపోతే టెర్రరిస్టులు ఉన్నారా అనే కోణంలో కూడా లోతుగా దర్యాప్తు చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అయితే మొత్తం మీద చూసుకుంటే రాజధాని ప్రాంతంగా చెప్పుకుంటున్న విజయవాడలో మావోయిస్టులకి షెల్టర్ జోన్ గా మార్పడటం, అది కూడా మచిలీపట్నం విజయవాడ హైవేకి ఆనుకోనున్న ప్రాంతంలో కూడా షెల్టర్ జోన్ కావడంతో కూడా ఒక్కసారిగా విజయవాడ ప్రజలతో పాటు పోలీసులు ఒకసారి అలసత్వం అంటే అలజడి కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఇంటెలిజెన్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు ఏం చేస్తున్నారు, ఈ స్థాయిలో ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు అనే దానికి సంబంధించి కూడా అధికారులు పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం అవుతా ఉంది. రైట్ శివ, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్.